ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు చమురు అమ్మకాలే. చమురుతో పాటు గ్యాస్ లోనూ ఇరాన్ కు భారీ ఆదాయం వస్తోంది. పెట్రోకెమికల్స్ ఇరాన్ కు మరో బిగ్ రెవెన్యూ ఛానల్. స్టీల్ నుంచి సిమెంట్ వరకు నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా కీలకమే. ఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులతో టెహరాన్ కు మరింత ఆదాయ మార్గం వస్తోంది. చమురు డబ్బును బంగారం, షిప్పింగ్, డిజిటల్ ఆస్తులు వంటి మార్గాల ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా భావిస్తోంది. సో అందుకే ఆ మార్గాలన్నింటినీ క్లోజ్ చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరాన్ పై అమెరికా ఒత్తిడి ఒక్క రోజులో మొదలైంది కాదు. ఇప్పటికే ఆంక్షలు, నావల్ బ్లాకేడ్ తో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికే ఆ దేశ కరెన్సీ పాతాళానికి పడిపోయింది. డాలర్ తో ఇరాన్ కరెన్సీ మారక విలువ 20 లక్షలు దాటింది. అయినా యుద్ధంపై ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ ప్లాన్ బిని సిద్ధం చేశాడు. ఇరాన్ చమురును డబ్బుగా మార్చే మార్గాలు, షిప్పింగ్, గోల్డ్, టెక్నాలజీ, ఏవియేషన్, డిజిటల్ ఆస్తుల ద్వారా జరిగే లావాదేవీలను కట్ చేయడానికి కొత్త ఆంక్షల పరిధిని విస్తరించాడు.